ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. పరిచర్య మొదలుపెట్టింది మొదలు ఏ చిన్న కార్యమైనా ఏ పెద్ద కార్యమైనా ఇది మేము చేయడం వల్లే జరిగింది అని ఆలోచించడానికి ఏమీ లేదు. అందుకు మేము సమర్థులం కానే కాదు. మేము ఏమి చేసినా ఏ కార్యం జరిగినా అందుకే దేవుడే కారణం. ఆయనే మాకు సహాయం చేయవాడు. మా సామర్థ్యం దేవుని వలననే కలిగి ఉన్నది అని పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్పారు. మనకి కూడా చెప్తున్నారు. నీవు చేసే పరిచర్యకు, నీవు చేసే సువార్తకు, నీవు నడిపించే సంఘం, ఇంకా దేవుని సంబంధిత పలు పనులు నీ సొంత ఆలోచనలతో, నీ సొంత జ్ఞానంతో చేస్తున్నావు అనుకుంటున్నావా? అలాంటివి ఎన్నో రోజులు నిలబడలేవు. గుర్తుపెట్టుకోండి, మనకు రావాల్సిన సామర్థ్యం దేవుని వల్లనే కానీ మన సొంత ఆలోచనలతోనో లేక జ్ఞానంతోనో కాదు. దేవుని సహాయం, ఆయన కృప మనకు తోడుగా లేకపోతే మనం ఏమీ చేయలేం. ఒకవేళ చేసినా అవి శాశ్వతంగా ఉండవని గమనించండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.